హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ 2 మూవీ నుంచి ఒక ఫోటో అయితే లీక్ అయింది. ప్రజెంట్ ఇండియాలో సీక్వెల్ పరంగా మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉందంటే అఖండ 2. ఇంకా గత కొన్ని రోజుల నుంచి అఖండ 2 మూవీ టీం అంతా హిమాలయాలో షూటింగ్ అయితే జరుగుతుంది. నందమూరి బాలకృష్ణకు సంబంధించి అఖండ క్యారెక్టర్కు సంబంధించి ఇంట్రడక్షన్ సీన్ కానీ, శివలింగానికి పూజ చేసే సీన్ కానీ, కొన్ని కీలకమైన సీన్స్ అయితే హిమాలయాలో నేచురల్ లొకేషన్లోనే బోయపాటి శ్రీను కసితోటి తెరకెక్కిస్తున్నాడు. ప్రజెంట్ శివలింగానికి పూజ చేసే అఖండ క్యారెక్టర్కి సంబంధించి ఒక ఫోటో లీక్ అయింది. ఎప్పుడైతే లీక్ అయిందో నిన్న ఇండియా మొత్తం స్ప్రెడ్ అవుతూనే ఉంది. మొదటి భాగమే కరెక్ట్ టైంలో రిలీజ్ అవుతుంటే మరొక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవుతుండే. కానీ అప్పట్లో సోలో రిలీజే మహా ఎక్కువ, ఎందుకంటే కరోనా టైంలో. ప్రజెంట్ పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2 మీద మామూలు బజ్ లేదు, ఎందుకంటే దైవత్వం అలా ఉంది. నందమూరి బాలకృష్ణ అఖండ క్యారెక్టర్ బాలకృష్ణ తప్ప ఇంకెవరు ఊహించుకోలేం. ఇంట్రడక్షన్ సీన్ మాత్రం నెవర్ బిఫోర్ తెలుగు సినిమా అనే రేంజ్లో అఖండ క్యారెక్టర్కి సంబంధించి ఇంట్రడక్షన్ సీన్ ఆ రేంజ్లో తెరకెక్కించాడంట బోయపాటి సీను. చెప్తుంటే గూస్ బాంబ్స్. కొన్ని విజువల్స్ ఆల్రెడీ ఈ రేంజ్లో వచ్చిందని షూటింగ్ స్పాట్లో కొన్ని కామెంట్లు చెప్తుంటే ఎప్పుడు చూడాలి, సెప్టెంబర్ 25 ఎప్పుడు అనే విధంగా ఆ రేంజ్ గూస్ బంప్స్ అయితే క్రియేట్ చేస్తుంది. మీకు ఎలా అనిపించింది లీక్ అయిన ఫోటో? ఆ శివలింగానికి నందమూరి బాలకృష్ణ పూజ చేసే నాకైతే కొద్దిగా యంగుగా అనిపిస్తున్నాడు. అఖండ 1 కంటే దీంట్లో 2లో కొద్దిగా యంగుగా అనిపిస్తున్నాడు. కొద్దిగా స్టైలిష్గా అఘోర క్యారెక్టర్ ఇంకా జర సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చే రేంజ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. బోయపాటి శ్రీను ఏదైనా కానీ, తర్వాత ముందు సినిమాలు ఎన్ని ఫ్లాప్ అయినా కానీ, బాలకృష్ణ దగ్గరకు వచ్చేటాలకు ఆ సబ్జెక్ట్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, లాస్ట్లో క్లైమాక్స్ ట్విస్ట్ కానీ ఒక రేంజ్లో కుదురుతాయి. అఖండ 1లోనే ఆ రేంజ్లో ఉంటే అఖండ 2లో బోయపాటి శ్రీను ఇంకా ఏ రేంజ్ నందమూరి బాలకృష్ణతో తాండవం, రుద్ర తాండవం చేపిస్తాడు. అభిమానులు అయితే క్యూరియాసిటీ మామూలుగా లేదు. బాలయ్య బర్త్డేకి అయితే టీజర్ రాబోతుంది, వెయిటింగ్. మీకు పోస్టర్ ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య.